తిరుపతి నగరానికి దేశం నలుమూలల నుంచి యాత్రికులు భక్తులు వస్తుంటారు. వీళ్లతో పాటు స్థానికులు ప్రజలు తినడానికి మంచి ఆహారం కోసం హోటల్కు వెళ్తుంటారు. నగరంలో ప్రముఖ హోటల్లో గురువారం ఓ విషాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి. తిరుపతి నగరంలోని కొర్లగుంట రోడ్లో ఉన్న ప్రముఖ PS4 హోటల్ యాజమాన్యం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పలువురు ఆరోపణలు చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తిరుపతికి వస్తుంటారు. తమిళనాడుకు చెందిన PS4 హోటల్ పేరెన్న సంస్థగా ఉంది. స్థానికులు అదేవిధంగా యాత్రికులు పరిశుభ్రమైన శాకాహారం లభిస్తుందని ఈ హోటల్లో భోజనానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. అదే అనువుగా ఈ హోటల్ యాజమాన్యం అపరిశుభ్రమైన ఆహారాన్ని ఇస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తున్నారని కస్టమర్లు మండిపడుతున్నారు. గురువారం మధ్యాహ్నం పుత్తూరుకు చెందిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి హోటల్కి వెళ్లగా తింటున్న భోజనంలో జెర్రీ ప్రత్యక్షమైంది. వాళ్లు తమ ప్రాణాలకి ఏమవుతుందని భయంతో వారు హోటల్ యాజమాన్యాన్ని నిలదీశారని, హోటల్ సిబ్బంది తమపై దాడి చేయడానికి ప్రయత్నించారని బాధితులు మీడియాకు తెలిపారు. అనంతరం మున్సిపల్ ఆరోగ్య అధికారి యువ అన్వేష్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో శానిటేషన్ సిబ్బందితో కలిసి హోటల్ వంటగదిలో ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అపరిశుభ్రమైన ఆహార పదార్థాలు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకుని ల్యాబ్కు తరలించారు. అనంతరం మీడియాతో ఆరోగ్య అధికారి యువ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ తమకు వచ్చిన సమాచారంతో హోటల్పై తనిఖీలు చేశామని, వంటగదిలో తగిన టెంపరేచర్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు అపరిశుభ్రంగా ఉన్నాయని, ఉడకని పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచి కస్టమర్లకు అందజేస్తున్నారని, వాటిని స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలను ల్యాబ్కు తరలించి హోటల్పై తగిన శాఖపరమైన చర్యలు తీసుకుంటామని మీడియాకు తెలిపారు. మున్సిపల్ ఆరోగ్య అధికారి వెంట శానిటేషన్ ఇన్స్పెక్టర్ లక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు తదితరులు ఉన్నారు. కస్టమర్ కంప్లైంట్ చేసి మనకి వీడియోలు పంపించారు. అంటే వాళ్ళు ఆర్డర్ చేసిన స్పెషల్ మీల్స్లో జెర్రీ ఉన్నట్టు కూడా మనకి వీడియోతో పాటు ఇక్కడే మనకి ఈ లొకేషన్లోనే ఫోటో తీసి కూడా మనకు పంపించారు. సో ఈ కంప్లైంట్ తీసుకొని నేను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అండ్ శానిటేషన్ విభాగం అంతా కూడా ఇక్కడికి చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన కిచెన్ ప్రెమిసెస్ అంతా కూడా చెక్ చేసాము. కిచెన్ ప్రెమిసెస్లో కూడా మనకి ప్రాపర్ స్టోరేజ్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా వీళ్ళు నార్మల్గా మన డే టు డే వాడే వెజిటేబుల్స్ కూడా ఫ్రోజన్ కంపార్ట్మెంట్లో దట్టు ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయకుండా పెట్టుకున్నారు. ఈ చెడిపోయిన టమోటాలు కానీ, పురుగులు పట్టిన వంకాయలు కానీ అవన్నీ కూడా మీరు విజువల్స్ తీసుకున్నారు. సో అది కాకుండా మనకి పనసకాయలు కూడా స్టోరేజ్ కంపార్ట్మెంట్లో ఫంగస్ పట్టిపోయిండేవి ఆల్రెడీ మీరు విజువల్స్లో చూసారు ఇందాక కూడా, అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసాము. సో ప్రాపర్ ఫుడ్ గైడ్లైన్స్ ఫాలో కాకుండా, ప్రాపర్ స్టోరేజ్ గైడ్లైన్స్ ఫాలో కాకుండా ఈరోజు రెస్టారెంట్ మన PS4 రన్ చేస్తున్నారు. సో లైసెన్స్లు అంతా కూడా చెక్ చేసాము. సో కస్టమర్ దగ్గర కూడా ఇప్పుడే కంప్లైంట్ తీసుకున్నాము. సో కంప్లైంట్ తీసుకుని దాన్ని వెరిఫికేషన్ చేసి ఇమీడియట్గా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేస్తాం మన మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి. అండ్ ఈ ఫుడ్ శాంపుల్ కూడా ఏదైతే మనకి కంప్లైంట్స్ వచ్చాయో ఆ శాంపుల్స్ అన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేసి మన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడు దాని శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపించడం జరుగుతుంది. సో ఇమీడియట్గా జేసీకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారికి కూడా మనం ఇంటిమేషన్ ఇచ్చినాము. సో భారీ పెనాల్టీ దీని మీద మన రెస్టారెంట్ మీద ఇంపోజ్ చేసి, సో ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేస్తుండే ఫుడ్ శాంపుల్స్ కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇంకెక్కడైనా కూడా ఇలాంటి ఏదైనా ఇన్సెక్ట్స్ ఏమైనా వాటిలో దొరికే అవకాశం ఉందేమో కూడా చెక్ చేస్తున్నాము. సో కస్టమర్ కూడా ఇక్కడే ఉన్నారు, ఇందాకే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆధారంగా వీళ్ళకి నోటీస్ ఇష్యూ చేసి ఇమీడియట్గా కిచెన్ కూడా క్లోజ్ చేశాము. సో మనం వెరిఫై చేసి కిచెన్ అంతా మళ్ళీ ప్రాపర్గా ఉంటేనే దీన్ని తెరవడం జరుగుతుంది. సో ఈరోజు సాయంత్రం నుంచి కూడా వీళ్ళు కిచెన్ క్లోజ్ చేయమని మేనేజర్ కూడా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామండి. సో దానికి అనుగుణంగా మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం నగరపాలక సంస్థ. ఆ కిచెన్ ఆల్రెడీ క్లోజ్ చేసాము, సీజ్ చేస్తాం. ఫుడ్ శాంపుల్ ఇప్పుడు ఏదైతే మన కిచెన్లో ఆల్రెడీ కుక్ చేస్తున్నారో అవన్నీ కూడా మనం వెరిఫై చేస్తాము. దాంట్లో ఏదన్నా ఇట్లా కంటామినేటెడ్ ప్రోడక్ట్స్ ఉన్నా కూడా, చెడిపోయిన వస్తువులు ఏమన్నా ఉన్నా కూడా, ఆర్ఎల్సీ ఇన్సెక్ట్స్ లాంటివి ఇందాక వచ్చిన కంప్లైంట్ ప్రకారం ఏదైనా మనకు ఐడెంటిఫై అయినా కూడా వీళ్ళకి స్ట్రిక్ట్గా మనం వార్నింగ్ ఇచ్చి ఇమీడియట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. గారితో డిస్కస్ చేసి అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారితో డిస్కస్ చేసి పూర్తిగా మనకి దీని గురించి మన స్పష్టత వచ్చినాక ప్రస్తుతానికైతే కుక్ చేసిన ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని ఇమీడియట్గా డిస్పోజ్ చేయించాము. ఏదైతే మనకి ఇందాక కూడా మీరు చూసి చెడిపోయిన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్నారు. ఈ చెడిపోయిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ఇమీడియట్గా డిస్పోజ్ చేసి వాటిని శానిటైజేషన్ తీసుకొని మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ క్లారిటీ వచ్చేంత వరకు కూడా ఈ రెస్టారెంట్ సంబంధించి మనం ఓపెన్ చేయాలా లేదని కమిషనర్ గారితో డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటాం. ఏదైనా హైజీనిక్ కండిషన్ అనేది తీసి ఫుడ్ లైబ్రరీ నాచారం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వీళ్ళ మీద కేసు ఫైల్ చేసి ఆ మధ్యలో ఇప్పుడు ఇవి ఉన్న విజువల్స్ని పట్టుకొని కేసు ఫైల్ చేసి జాయింట్ కలెక్టర్ గారి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. వచ్చాను ఒక హాస్పిటల్ దగ్గరకు వచ్చేసి దారి మధ్యలో తింటూ వెళ్ళడానికి వచ్చాను. ఇక్కడ PS4 ఉంటే PS4లోకి వచ్చి స్పెషల్ మీల్స్ ఆర్డర్ ఇచ్చాను. స్పెషల్ మీల్స్లో వచ్చేసి నాకు ఒక జెర్రీ వచ్చింది. జెర్రీ వచ్చిన వెంటనే ఒక రిక్వెస్ట్గా నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. రిక్వెస్ట్గా చెప్తే వాళ్ళు చేంజ్ చేస్తాము ఇదేదని చెప్పారు. చేంజ్ చేశారు.
బట్ అయితే నాకు వచ్చేసి నేను ఒక్కనే తిని కాదు, ప్రజలంతా తిని వచ్చేసి ఇబ్బంది పాలు అవుతారని చెప్పేసి ఒక కారణం చేత సేఫ్టీ లేకుండా ఫుడ్ ఇట్లా జనాలకి ఇస్తే చిన్నపిల్లలు మెయిన్ చిన్నపిల్లలు తింటారు ఫుడ్ ఇక్కడ ఎక్కువగా. PS4 అంటే చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తారు. ఆ ఫుడ్ను వచ్చేసి ఇలా చేయడం నాకు బాధాకరం విషయం వచ్చింది. దానికోసం అని చెప్పేసి నేను స్పందించి మీడియా మిత్రులకు తెలియజేయడం జరిగింది. అది కాకుండా ఇప్పుడు మీడియా మిత్రుల ముందరే నన్ను కొట్టడానికి వచ్చారు, కస్టమర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి వచ్చారు. నేను వచ్చే చెప్తున్నాను, మీకు సంబంధం లేని విషయం తల్లి, మేనేజ్మెంట్ చూసుకుంటుందని చెప్పేసి లేడీస్కి సగౌరవంగా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి నా పైకి రావడము, నువ్వే పెట్టావని చెప్పడము, నేను పెట్టానని చెప్తే కన్నా మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలను ఒకసారి చెక్ చేయండి. మీడియా మిత్రులందరూ సీసీ కెమెరాలు చెక్ చేసుకోండి, వాళ్ళ ఫుటేజ్ తీసుకోండి. ఏ విధంగా నా మీద దౌర్జన్యానికి వచ్చారు మీరందరూ చూశారు మీడియా మిత్రులంతా. దీన్ని వచ్చేసి మీరే ఏదైనా సరే మీరే డెసిషన్ తీసుకొని, సార్కి నేను కంప్లైంట్ ఇచ్చాను ఆల్రెడీ, సార్ కూడా యాక్షన్ తీసుకుంటా అని చెప్పారు.